హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి నవల అర్చన ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు అర్చన నవల ఆడియో 10వ భాగం వినిపించబోతున్నాను. మాధవి వెళ్ళిపోయాక అర్చనకి ఒక్కసారిగా భవిష్యత్తు శూన్యంగా కనిపించింది. నరనరంలో నిస్సత్తువ ఆవహించి నిలువునా కూలిపోయింది. మాధవి మాటలు చెవుల్లో హోరెత్తిపోతున్నాయి. నువ్వు ప్రేమించడానికి వీల్లేదు, నీకా అర్హత లేదు అంటూ మాధవి గొంతెత్తి గట్టిగా అరుస్తున్నట్టు అనిపిస్తోంది. నీ కొడుకు జీవితం ప్రశ్నార్థకంగా చేస్తావా అని నిలదీస్తోంది. అర్చన కళ్ల ముందు పెళ్లలుగా తను పేర్చుకుంటున్న భావి సౌధాలు కూలిపోతున్నాయి. ఒక్క మాధవి 1000 మాధవిలుగా మారి తనని వేణు దగ్గరికి వెళ్ళిపో, నీకు అది తప్ప వేరే జీవితం లేదు, నీ కొడుకును చేరదీయు, ఓ తల్లిగా, ఓ భార్యగా, ఓ కోడలిగా, ఉత్తమురాలిగా బతుకు, అందులోనే నీ జీవితానికి పరిపూర్ణత సిద్ధిస్తుంది, నీ జన్మ చరితార్థమవుతుంది, వెళ్ళు వెళ్ళు, నీకే చెప్పేది వెళ్ళు అంటూ పదే పదే హోరెత్తిస్తోంది. నో! అర్చన 2 చేతులతో చెవులు మూసుకుని కింద కూలబడిపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది. అప్పుడే తలుపు తోసుకుని లోపలికొచ్చిన నీలిమ అర్చనను ఆ స్థితిలో చూసి స్థాణువైంది. గబగబా అర్చన దగ్గరికి నడిచి మోకాళ్ల మీద కూర్చుని గాభరాగా పిలిచింది. అర్చనా, 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 నిన్నే, ఏమైంది? అర్చన గబుక్కున నీలిమని కావలించేసుకుంది. నాకు చచ్చిపోవాలనిపిస్తోంది నీలు, నాకు చచ్చిపోవాలనిపిస్తోంది అంది. మంచం అంచున కూర్చోబెట్టింది నీలిమ. వెంట్రుకలు సవరిస్తూ మృదువుగా అంది. ఎవరా అమ్మాయి? ఎందుకంత హడావిడిగా వచ్చావసలు? అర్చన సమాధానం చెప్పలేదు. ఏడుస్తూనే ఉంది. నీలిమకి జాలేసింది. ఎంతైనా తన స్నేహితురాలు. చిన్నప్పటినుంచి కలిసిమెలిసి తిరిగారు. చేతి వేళ్లలాగే ఈ సమాజంలో మనుషులు కూడా అందరూ ఒక్కలాగే ఉండరు. అలాగే మనస్తత్వాలు కూడా. అందరి మనస్తత్వాలు ఒక్కలాగే ఉంటే ఈ ప్రపంచం ఇలా ఎందుకుంటుంది? అర్చనకి ఏవో ఆలోచనలు, తనవి అనే స్వతంత్ర భావాలు ఉన్నాయి. వాటిని కాదని, తన భావాలను నియంత్రించి నువ్విలాగే ఉండాలి అనే హక్కు ఎవరికుంది? ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరికిష్టమైనట్టు వాళ్లు బతికే హక్కు ప్రతి వ్యక్తికి ఉంది కదా. మరి ఈ విషయంలో స్త్రీలను ఎందుకు మినహాయిస్తారు? స్త్రీ ఏం చేసినా తప్పుగా, మహాపాపంగా ఎందుకు పరిగణిస్తారు? ప్రజలంటే కేవలం పురుషులే కాదు కదా. అర్చన చేసిన తప్పేంటి? ఆమె వెనకాలే వచ్చిన అమ్మాయెవరు? వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? అర్చన ఎందుకింతగా డిస్టర్బ్ అయింది? ఒక్కసారిగా అనేక ప్రశ్నలు నీలిమని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే మెల్లిగా అడిగింది. ఏం జరిగిందర్చన? ఎందుకేడుస్తున్నావు? ఉదయం నుంచి బాగున్నావు కదా అంది. అర్చన మాట్లాడలేకపోయింది. ఏదో చెప్పాలని ప్రయత్నించి ఏడుపు అడ్డం పడడంతో తిరిగి వెక్కిళ్లు పెట్టసాగింది. నీలిమ అర్చన భుజం చుట్టూ చెయ్యి వేసి తన గుండెల దగ్గరగా ఆమెను పొదువుకుని మృదువుగా అడిగింది. చెప్పవా? అర్చన కన్నీళ్లతో తలెత్తి చూసింది. ఎర్రటి కళ్లలో నీళ్లతో చూస్తున్న అర్చనని చూడగానే కడుపు తరుక్కుపోయింది నీలిమకు. నెమ్మదిగా అంది. నాకు తెలుసు, నువ్వు చెప్పలేకపోతున్నావు, అవునా? అవునన్నట్టుగా తలూపింది అర్చన. అర్చన, నీకు ఆ అమ్మాయికి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు, కాని నీ సున్నితమైన మనసుకి గట్టి దెబ్బ తగిలిందని మాత్రం అర్థం చేసుకోగలుగుతున్నాను. ఏం జరిగినా నువ్వింత బేలవై ఇలా ఏడవడం మాత్రం బాగాలేదు. ఈ పవిత్ర క్షేత్రానికి వచ్చింది ఏడవడానికా? చూడు, నీకు భగవంతుడు ప్రసాదించిన అద్భుతమైన భవిష్యత్తుని అరచేతిలో పట్టుకుని ఆయన దీవెనల కోసం వచ్చావు, అవునా? ఇంకెందుకు ఏడుపు? గతం మర్చిపో. నీకు నచ్చిన దారిలో, నువ్వు ఏర్పరచుకున్న దారిలో మహారాణిలా నడిచిపో. ఎవరి మాటలు వినకు, ఎవరినీ లక్ష్యపెట్టకు. జరిగిందేదో జరిగింది. మంచో చెడో ఒక నిర్ణయానికొచ్చావు. దాని ఫలితం ఏదైనా ఆ నిర్ణయానికే కట్టుబడి ముందుకు సాగిపో. విజయం వరిస్తుందా? ఈ ప్రపంచం నీకు దాసోహమవుతుంది. ఓడిపోయావా? ఈ జీవితమే దానికి పరిష్కారం చూపిస్తుంది. సరేనా? లేచి మొహం కడుక్కో. ఇక్కడ ఆ దేవుడికి తప్ప ఇంకెవ్వరికీ ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ నువ్వివ్వాల్సిన అవసరం లేదు అంది నీలిమ. నీలిమ మాటలు పగిలిన హృదయం మీద నవనీతం రాస్తున్నట్టుగా చల్లగా హాయిగా వినిపిస్తున్నాయి. కన్నీళ్లతో నిస్సహాయంగా చూసింది. నేను నిజం చెబుతున్నాను. నువ్వెవరికీ భయపడాల్సిన అవసరం లేదు. నీ జీవితం నీ ఇష్టం. నీకొచ్చిన అపూర్వమైన అవకాశాన్ని
ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకు. అర్థమైందా? లే, లేచి మొహం కడుక్కో, పద. ఆమె భుజం పట్టి బలవంతంగా లేపబోయిన నీలిమని ఆపుతూ అంది. నేను లేస్తానులే అంటూ నెమ్మదిగా చేతిమీద లేచింది. అవును, నేను ఆ భగవంతుడికి మాత్రమే సమాధానం చెప్పాలి, ఇంకెవరికీ కాదు. నాకు తెలుసు నేనేంటో సణుగుతున్నట్టుగా అంటూ అరచేత్తో కళ్ళు తుడుచుకుంటూ లేచింది. బాత్రూంలోకి వెళ్లి చల్లటి నీళ్లతో మొహం కడుక్కుని వచ్చింది. కాసేపు రిలాక్స్ అయ్యి చీర మార్చుకో, నేను మళ్ళీ 1 గంటలో వస్తాను. వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దాం, సరేనా? నీలిమ ఆప్యాయంగా అంది. బుద్ధిగా తలూపింది అర్చన. ఏడ్చి ఏడ్చి ఎర్రబడి వాచిన కనుదోయితో చిత్రమైన అందంతో మెరిసిపోతున్న అర్జునను ఏడ్చి ఏడ్చి ఎర్రబడిన వాచిన కనుదోయితో చిత్రమైన అందంతో మెరిసిపోతున్న అర్చనని చూస్తూ, ఆడదానికి ఇంత అందం కూడా శత్రువే. ఈ అందంతో భవిష్యత్తులో ఇంకెన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఈ పిల్ల అనుకుంటూ సన్నగా నిట్టూర్చి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది నీలిమ. అర్చన చీర మార్చుకుని డ్రెస్ వేసుకుంది. జుట్టుకున్న క్లిప్ తీసి జుట్టు వదిలేసింది. తలుపు గడియ వేసుకుని మంచం మీద వాలింది. ఆమె మనసు ఎంత మళ్లించాలనుకున్నా మాధవి మాటల చుట్టూనే తిరుగుతోంది. నీకు ప్రేమించే అర్హత లేదే? మాధవి మాట ఆమె గుండె మీద చెళ్ళు చెళ్ళున కొడుతున్నట్టుగా అనిపిస్తోంది. ఎందుకు లేదు? నాకెందుకు ప్రేమించే అర్హత లేదు? ఆ ప్రశ్న పదే పదే వేధిస్తోంది. పెళ్లి అయిందని ప్రేమించే అర్హత కోల్పోయిందా? లేక నాగరాజు కిడ్నాప్ చేయడం వల్ల ప్రేమించే అర్హత కోల్పోయిందా? ఈ రెండిటికీ తాను బాధ్యురాలు కాదే? అలాంటప్పుడు తన భావస్వాతంత్రం ఎందుకు కోల్పోవాలి? ఎవరు చేసిన శాసనమిది? అయినా తనేమిప్పుడు అతనెవరో వెతుక్కుంటూ వెళ్ళి, నన్ను ప్రేమించవయ్యా మహానుభావా, నన్ను పెళ్లాడి ఉద్ధరించు అని అడగబోవడం లేదే. తనది మూగ ప్రేమ. దీనివలన ఎవరేం కోల్పోతున్నారు? ప్రేమించడమంటే దానికి పరాకాష్ట పెళ్ళేనా? ప్రేమ మనసులో శాశ్వతంగా అలా పవిత్రంగా ఉండకూడదా? ప్రేమ ఉన్నచోట శారీరక సంబంధం ఉండాలా? అందుకు పెళ్లి చేసుకోవాలా? తనేమతనితో మానసికంగా కాని శారీరకంగా కాని కామకేళిలో తేలిపోవడం లేదే. అతనే లోకం అనుకుని పిచ్చిదై పనీపాట లేకుండా తిరగడం లేదే. మనసులో అతడిని పెట్టుకుని మరో వ్యక్తిని భర్తగా అంగీకరించలేను అంటోంది. అందుకు అందరూ సంతోషించాల్సింది పోయి తనని ఎందుకిలా విమర్శల తూటాలతో తూట్లు పొడుస్తున్నారు? ఓ అపరిచితుడా, నువ్వు నాకెందుకు కనిపించావు? కనిపించిన వాడివి ఎందుకలా నన్ను ఆకర్షించావు? ఎందుకు నా మనసు దోచుకున్నావు? నేనివాళ ఎవరికీ ఏమీ కాకుండా మిగిలిపోయానంటే కారణం నువ్వు కూడా కదా. అయినా నా మీద నీకు ఏదో ఒక భావన కలిగి ఉండవచ్చు కదా. అదేంటో ఎందుకు చెప్పలేకపోయావు? నేనంటే ఆడపిల్లను. ఎంత డైనమిక్ అయినా సహజంగా ఉండే సిగ్గు బిడియం అనేవి నాకు ఉంటాయి కదా. అంచేత నేను నిన్ను పలకరించలేకపోయాను. మరి నువ్వెందుకు పలకరించలేదు? కనీసం ఒక్కరోజు, ఒకే ఒక్క రోజున సబార్డినేట్గా నేను కనిపించినప్పుడైనా నేనెవరో, నా పేరేంటో అడగాలనిపించలేదా? చాలా దుర్మార్గుడివి, చాలా దుర్మార్గుడివి. అర్చనకి తెరలు తెరలుగా దుఃఖం వచ్చింది. అలాగే ఏడుస్తూ కాసేపట్లో నిద్రలోకి ఒరిగిపోయింది. హైదరాబాద్ వచ్చాక చక్రవర్తితో తనకీ అర్చనకీ జరిగిన సంభాషణ మొత్తం పూసగుచ్చినట్టు చెప్పింది మాధవి. అంతా విన్న చక్రవర్తి ఆశ్చర్యంగా అన్నాడు, అయితే ఆ అమ్మాయిలో తానలా వెళ్ళిపోయినందుకు పశ్చాత్తాపం లేదా? దాని తలకాయుంది. పైగా గట్టిగా ఖచ్చితంగా సమర్థించుకుంటోంది. అయినా నాకసలు అర్థం కాలేదు. ఎవరో కల్లో కనిపించాడు. అతనే చాలాసార్లు బయట కూడా కనిపించాడు. అతనెవరో తెలీదు, పేరు తెలీదు, ఊరు తెలీదు. అతన్ని ప్రేమిస్తున్నాను అంటుందేంటి? అసలు ఎక్కడన్నా అలా జరుగుతుందా? పిచ్చిదా మంచిదా? అయోమయంగా అంది మాధవి. చక్రవర్తి తల విదిలిస్తూ అన్నాడు, నీకన్నా ఎక్కువ కన్ఫ్యూజన్గా ఉంది నాకు. కన్ఫ్యూజన్ ఏం లేదు. నాకిప్పుడు ఒకటి మాత్రం ఖచ్చితంగా అర్థమైంది. ఇక జీవితంలో అర్చన, వేణు కలవరు. వేణు వేరే పెళ్లి చేసుకున్నా అర్చన ఎలాంటి అభ్యంతరాలు పెట్టదు. కాబట్టి వెంటనే వేణుకి నేను మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను అంది మాధవి. మరి బాబు? బాబు కోసమే. వాడికి తల్లి కావాలి, వేణుకి భార్య కాదు. వచ్చే అమ్మాయి వాడిని తల్లిలా చూడాలిగా మధు. చూడకేం చేస్తుంది? అలా చూసే అమ్మాయినే వెతుకుతాను. ఏమో, అసలే ఈ కాలం అమ్మాయిలకి
హిరణ్యాక్ష వరాలు. అలాంటి అమ్మాయి దొరుకుతుందా? దొరక్కపోతే రిత్విక్ని నేను పెంచుకుంటాను. వేణుకి వేరే అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను. చక్రవర్తి విభ్రాంతిగా చూశాడు. నువ్వా? నువ్వు పెంచుకుంటావా? ఏ వద్దా? చచ, అది కాదు. కానీ నీకు మళ్ళీ పిల్లలు పుడితే? పుట్టనివ్వండి. నాకు పిల్లలంటే ఇష్టం. ఎంతమందినైనా పెంచగలను. కొంపతీసి ఇల్లంతా పిల్లలతో నింపేస్తావా? భయం నటించాడు చక్రవర్తి. అతని మొహంలో భావాలు చూసి అప్పటిదాకా చిటపటలాడుతున్న మాధవి పక్కున నవ్వేసింది. హమ్మయ్యా, నవ్వావా తల్లి? అర్చన మీద కోపంతో నాకివాళ తిండి నీళ్లు లేకుండా మాడుస్తావనుకున్నాను. కౌశిక్ని లేపి స్నానం చేయించండి. నేనీలోగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను. అవును, నాకో డౌట్ అన్నాడు చక్రవర్తి. ఏంటో అది? అర్చన కూల్గా జాబ్ చేసుకునేది కదా, సడన్గా ఎందుకు మానేసిందట? చెప్పిందా? లేదే, నేనేం అడగలేదు. అవునెందుకు? ఎందుకు మానేసింది? కూర్చున్న చోటు నుంచి లేచి కిచెన్ వైపు వెళ్లబోతున్నదల్లా ఆగిపోయి సందేహంగా చూసింది. బాగుంది. నా ప్రశ్న నాకే వేస్తావేంటి? మీ ఆఫీసులో ఎవరూ నిన్నడగలేదా? అన్నాడు చక్రవర్తి. నన్నెందుకు అడుగుతారు? మీరిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ కదా. కావచ్చు. ఆ సంగతి ఎవరికీ తెలీదు. పైగా అర్చన చేరిన కొద్ది రోజులకే నేను డెలివరీకి వెళ్ళాను కదా. నాకొక సంగతి తెలిసిందా మధ్య. ఏంటది? మీ ఎండీ స్టేట్స్ వెళ్ళిపోయాడని, అతని ప్లేస్లో వేరే ఒక అతను వచ్చాడని, అతను జాయిన్ అయిన మరునాటి నుంచి అర్చన ఉద్యోగం మానేసి వెళ్ళిపోయిందని. మాధవి చివ్వున చూసింది చక్రవర్తి వైపు. ఎవరు? ఎవరు చెప్పారు? ఎప్పుడు చెప్పారు? ఆతృతగా అడిగింది. నా కొలీగ్ ఒక అతను చెప్పాడు. అతని కజిన్ కూడా అదే ఆఫీసులో పనిచేస్తున్నాడు. అంతా అనుకున్నారట ఆవిడకి అతనికి ఏదో సంబంధం ఉందన్న అనుమానం ఉందని. ఎందుకంటే ఆమె వెళ్ళిపోయాక అతను 2-3 సార్లు స్టాఫ్లో ఎవరో ఒకళ్ళిద్దరినీ అర్చన గురించి వాకపు చేశాడట కూడా. మరి ఈ విషయం నాకింతకాలం ఎందుకు చెప్పలేదు? ఉద్వేగంగా అక్కడ్నుంచి వేగంగా కదులుతూ అంది మాధవి. నేనివాళ ఆఫీస్కు వెళ్తున్నాను. అవసరమైతే మరికొంతకాలం జాబ్ చేస్తాను. అర్చన వెళ్ళిపోవడం వెనుక మిస్టరీ ఛేదిస్తాను. అతనే అర్చన చెప్పిన వ్యక్తి అయితే అతన్నోసారి కలుస్తాను అంది మాధవి. దేనికి? కలిసి ఏం చేస్తావు? కొంపతీసి వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తావా ఏంటి? చెప్తా, వెళ్ళొచ్చాక చెప్తా అంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది మాధవి. చక్రవర్తి భుజాలెగరేసి కౌశిక్ని లేపడానికి బెడ్రూంలోకి వెళ్ళాడు. అమాయకంగా ముద్దుగా నిద్రపోతున్న కౌశిక్ని చూస్తుంటే చక్రవర్తికి లేపాలనిపించలేదు. చిట్టి తండ్రి, అంత తొందరగా నిద్రలేచి ఏం చెయ్యాలే అనుకున్నాడు. వాడి ముద్దు ముఖం అలాగే తదేకంగా చూస్తూ తను కౌశిక్ పక్కనే పడుకున్నాడు. అతని ఆలోచనలు అర్చన మీదకి వెళ్ళాయి. మగవాడినైన నాకే నా రక్తం పంచుకు పుట్టిన కొడుకు మీద ఇంత ప్రేమ ఆప్యాయత ఉంటే, ఆడదై ఉండి ఓ తల్లి అయి ఉండి అర్చన వాడినెలా వదిలేసి వెళ్ళగలిగింది? ప్రేమించి మనస్ఫూర్తిగా కాపురం చేసిన భర్త ద్వారా కలిగిన పిల్లల మీదే ఉంటుందా ఆడవాళ్లకి మమకారం? వేణు అంటే ఇష్టం లేదు కాబట్టి వేణు ద్వారా కలిగిన సంతానం మీద కూడా ఆమెకి ద్వేషం ఉండి ఉండొచ్చా? అందుకేనా వదిలేసింది? ఏమోలే, ఇంకా నయం, ఏ చెత్త కుప్పలోనో వదిలేయలేదు. వేణు తల్లిదండ్రుల దగ్గర వదిలేసిందంటే చాలా ప్లాన్డ్గా ఉందన్నమాట. ఇంత ప్లాన్డ్గా ఉన్న అమ్మాయి చివరి గమ్యం ఎక్కడో ఏంటో. కౌశిక్ లేచాడా? వాడిని రెడీ చెయ్యండి. ముగ్గురం ఒకేసారి వెళ్ళాలి. వాడిని క్రచ్లో దింపేస్తాను కిచెన్లోంచి అరిచింది మాధవి. ఏ క్రచ్లో? అయోమయంగా అనుకున్నాడు. మృదువుగా కౌశిక్ చెంపమీద తాకుతూ, కౌశిక్, బంగారు అంటూ పిలిచాడు. వాడు మత్తుగా కదిలాడు. చిట్టినాన్నా, లేనన్నా, మనం ఆచి వెళ్ళాలి. వాడు లేవలేదు. పక్కకి ఒత్తిగిలి మరీ పడుకున్నాడు. అప్పుడే గదిలోకొచ్చిన మాధవి అక్కడ జరుగుతున్న వింత చూస్తూ, బాగుంది, ఇలా అయితే వాడు సాయంత్రం దాకా లేవడు. జరగండి తమరు అంటూ కౌశిక్ని నిద్రలోనే ఎత్తుకుని, బంగారు తండ్రి, లేచేయ్, ఇవాళ మనం స్కూల్కెళ్దాం. అక్కడ నీకు బోలెడన్ని ఆటలుంటాయిరా. ఇంకా ఆంటీలుంటారు, అక్కలుంటారు. లేనన్నా, నా బంగారు కదూ అంటూ బాత్రూంలోకి తీసుకెళ్ళిపోయింది. మాధవి అలా నిర్దాక్షిణ్యంగా వాడిని లేపుతుంటే ఒళ్ళు మండిపోయినా ఏమీ అనలేక తాను రెడీ అవడానికి బయలుదేరాడు చక్రవర్తి. కాసేపట్లోనే ముగ్గురు బయటకెళ్ళిపోయారు. ఆఫీస్కి దగ్గరగా ఉన్న క్రచ్లో కౌశిక్ని వదిలింది.
మాధవికి పరిచయం ఉన్న సుధారాణి ఆ క్రచ్ నిర్వహిస్తోంది. ఆమె వచ్చి చెయ్యి చాపగానే ముందు బిక్కమొహం పెట్టాడు కౌశిక్. మళ్లీ వాడిని తీసుకుని లోపలికెళ్ళి బొమ్మలన్నీ చూపించేటప్పటికీ కాసేపట్లోనే సుధారాణితో కబుర్లు చెప్పడం మొదలుపెట్టాడు. ఏడ్చి మారం చేస్తే ఫోన్ చెయ్యమని చెప్పి తన ఫోన్ నెంబర్ సుధారాణికిచ్చి మాధవి ఆటోని ఆఫీస్ వైపు పొమ్మని చెప్పింది. ఆఫీస్ దగ్గర ఆటో ఆగగానే ఒళ్లంతా జలధరించినట్టు అనిపించింది. ఆటో దిగి మీటర్ చూసి డబ్బులిచ్చేసింది. చాలా కాలం తర్వాత ఆఫీస్ ప్రాంగణంలో అడుగు పెడుతుంటే సన్నగా శరీరం కంపించినట్టయింది. అరచేతుల్లో చెమట పట్టింది. తనను తాను నిగ్రహించుకుంటూ తల వంచుకుని ఆఫీస్ వైపుకు నడిచింది. చాలా కార్లు పార్క్ చేసున్నాయి. స్కూటర్లు, మోటార్ సైకిళ్లయితే లెక్కేలేదు. 8 అంతస్తుల ఆ కాంప్లెక్స్లో మాధవి ఆఫీస్ 3వ అంతస్తులో ఉంది. లిఫ్ట్ దగ్గరికి నడిచి ఎదురుచూస్తూ నిలబడింది. 2 నిమిషాల్లో లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చి ఆగింది. తెరుచుకున్న లిఫ్ట్ డోర్లో నుంచి బయటకొస్తున్నాడు శ్రీధర్. మాధవి? మాధవి ముందు ఆగి సందేహంగా పిలిచాడు. లిఫ్ట్లోకి వెళ్లబోతున్న మాధవి ఆగిపోయింది. హాయ్ శ్రీధర్! పలకరింపుగా నవ్విందతన్ని చూసి. మీరేనా అని డౌటుగా పిలిచాను. మీరే అన్నమాట నవ్వాడు శ్రీధర్. నేనే. మీరింకా ఇక్కడే చేస్తున్నారా? ఈ పాటికి యుఎస్ వెళ్ళిపోయుంటారనుకున్నానే. ఓ, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట మీకు నా గురించి. లేదండి, నాకిక్కడ మంచి పోస్ట్ ఇచ్చి కంఫర్టబుల్ శాలరీ ఇస్తున్నారు. మా మిసెస్కి హైదరాబాద్ వదిలి వెళ్లడం అసలు ఇష్టం లేదు. ఇంతకీ మీరు మళ్ళీ జాయిన్ అవ్వడానికి వచ్చారా? అడిగాడతను. నా పోస్ట్ వేకెంట్గా ఉందా ఏంటింకా? నవ్వుతూ అడిగింది మాధవి. మీరొస్తానంటే కొత్త పోస్ట్ క్రియేట్ చేద్దాం. థ్యాంక్యూ అంటూ లిఫ్ట్ వైపు చూస్తూ అంది. అరే, లిఫ్ట్ వెళ్ళిపోయిందే. పోతే పోయిందిలేండి, మళ్ళీ వస్తుంది. రండి కాఫీ తాగుదాం, కింద కాఫీ డే ఉంది ఆహ్వానించాడు శ్రీధర్. మాధవికి అదే మంచి అవకాశం అనిపించింది. శ్రీధర్ మంచి యువకుడు, తెలివైనవాడు. ఎంబీఏలో 2 కోర్సులు, ఇంకా చాలా చాలా చదువుకున్నాడు. ముఖ్యంగా మాధవికి ఆమె అక్కడ పనిచేసిన రోజుల్లో ఏవో సలహాలిస్తూ సాయం చేస్తూ చాలా క్లోజ్గా ఉండేవాడు. ఇతనికి అర్చన కూడా బాగా తెలుసు. ఇతని ద్వారా కొన్ని విషయాలైనా తెలుస్తాయి కదా అనిపించింది. రండి అంటూ ముందుకు నడిచింది. మీ బాబా పాపా ఎలా ఉన్నారు? అడిగాడు శ్రీధర్ ఆమెను అనుసరిస్తూ. బాబే బాగున్నాడు. మీరు చూడలేదు కదా? మీరు చూపించలేదు కదా? అవునవును, నాదే తప్పు, సారీ నవ్విందామె. ఇట్స్ ఓకే. చక్రవర్తి గారు బావున్నారా? బ్రహ్మాండంగా ఉన్నారు. ఇద్దరూ కాఫీ డే దగ్గరకొచ్చారు. ఏం కాఫీ తాగుతారు? నాకే పేర్లు తెలీదు, తెలిసినా ఏం వద్దు. హాయిగా మన ఇండియన్ కాఫీ విత్ మిల్క్ షుగర్ కావాలి అంది. ఓకే అంటూ 2 కాఫీ ఆర్డర్ చేసి రండి అంటూ అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. మాధవి కూడా అతని ఎదురుగా మరో కుర్చీలో కూర్చుంది. ఆ కాంప్లెక్స్లో చాలా ఆఫీసులున్నాయేమో. చాలామంది కాఫీ కోసం వచ్చి టేబుల్స్ దగ్గర కబుర్లు చెప్పుకుంటున్నారు. తక్కువ వాల్యూంలో ఏదో కొత్త హిందీ సినిమా పాట వినిపిస్తోంది. మాధవి ఆ వాతావరణం గమనిస్తుండగానే బాయ్ కాఫీ తెచ్చిచ్చాడు. పరిమళం మాత్రం అద్భుతంగా ఉంది. టేస్ట్ ఎలా ఉంటుందో కప్పు చేతిలోకి తీసుకుంటూ అంది. తాగి చూడండి. తను కప్పందుకుని సిప్ చేశాడు. ఆఫీస్ విశేషాలేంటి? అడిగింది మాధవి. ఏముంటాయండి, ఏవో ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడం, పూర్తి చేయడం. ఇంతకీ మీరొచ్చిన కారణం చెప్పలేదు. ఏం లేదు, జస్ట్ అందర్నీ కలుద్దామని. అవును, మనకెవరో కొత్త ఎండీ వచ్చారట. ఎవరు? మీరు వెళ్ళాక 2 ఎండీలు మారారు అన్నాడు ఎవరో అని ఆలోచిస్తూ. అలాగా? ఏమని అడగాలో అర్థం కాలేదు మాధవికి. మౌనంగా కాఫీ సిప్ చేస్తూ ఉండిపోయింది. మాధవిగారు, మీ ఫ్రెండ్ ఎక్కడున్నారు? అదే అర్చనగారు అడిగాడు శ్రీధర్. మాధవి చేతిలో కప్పు వణికి కాఫీ తొణికి చెయ్యి మీద పడింది. కప్పు టేబుల్ మీద పెట్టింది. అరెరే, అక్కడ వాష్ బేసినుంది, వాష్ చేసుకోండి అన్నాడు. అతను చూపించిన వైపు చూసి బ్యాగ్ టేబుల్ మీద పెట్టి వాష్ బేసిన్ దగ్గరకు వెళ్లి చెయ్యి కడుక్కుంది. ఏమని చెప్పాలి? అర్థం కాలేదామెకి. అర్చన ఎక్కడికెళ్ళిందంటే ఏమని చెప్పాలి? కొన్ని క్షణాలు అక్కడే గడిపి కర్చీఫ్తో తుడుచుకుంటూ టేబుల్ దగ్గరకొచ్చింది. కాఫీ కప్పు చేతిలోకి తీసుకోబోతుండగా అన్నాడతను. ఇవాళే పేపర్లో చదివాను, రీసెంట్గా గ్రూప్ 1 క్యాండిడేట్స్కి పోస్టింగ్స్ ఇచ్చారట. విజయవాడ ఆర్డీఓగా ఎవరో అర్చన అనే లేడీ జాయిన్ అయ్యారని. నాకెందుకో ఆమె గుర్తొచ్చారు అన్నాడు. మాధవి చటుక్కున అనేసింది. అర్చన జాయిన్ అయిందా? ఓ, అంటే ఆమెనా? నా గెస్ కరెక్ట్ అన్నమాట. కానీ మాధవి కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉంది. శ్రీధర్, ఈ విషయాలు మాట్లాడ్డానికొచ్చాను నేను.
నాకు కొన్ని వివరాలు కావాలి, చెప్పగలరా? మీరు బిజీగా ఉన్నారా? నాకు కొంచెం టైం ఇవ్వగలరా? శ్రీధర్ అన్నాడు, ఆఫీస్కెళ్ళిపోదాం. నాకు కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది. చూసుకున్నాక మనం కాసేపు మాట్లాడుకోవచ్చు. నాకు సెపరేట్ ఛాంబర్ ఉంది. మీరక్కడ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఓకే దెన్, ఓకే పదండి అంది మాధవి. ఇద్దరూ లేచారు. చల్లగా పరిమళభరితంగా ఉన్న శ్రీధర్ ఛాంబర్లోకి అడుగు పెట్టగానే చాలా ఆహ్లాదంగా అనిపించింది. అతని టేబుల్ మీద ఉన్న జర్నల్స్ తిరగేస్తూ కూర్చుంది. శ్రీధర్ విశాలంగా ఉన్న తన టేబుల్ వదిలేసి ఓ మూల ఉన్న కంప్యూటర్ టేబుల్ దగ్గర కూర్చుని కాసేపట్లోనే సీరియస్గా వర్క్లో మునిగిపోయాడు. మాధవికి ఏం చెయ్యాలో తోచలేదు. తను వచ్చిన పని అయ్యేలా లేదు. శ్రీధర్ని ఏమని అడగాలి? అర్చనకి కొత్తగా వచ్చిన ఎండీకి మధ్య ఏం జరిగిందని అడగాలి? ఎలా? చిరాకొచ్చేసిందామెకు. ఓ అరగంట గడిచాక శ్రీధర్ కంప్యూటర్ దగ్గర్నుంచి తన టేబుల్ దగ్గరకొచ్చి బెల్ నొక్కాడు. వెంటనే ప్యూన్ వచ్చాడు. సరితని పిలు అన్నాడు. ప్యూన్ వెళ్ళిపోయాడు. 2 నిమిషాల్లో 20 ఏళ్ల అమ్మాయి వచ్చింది. సన్నగా, బాగా సన్నగా ఉంది. చాలా స్టైలిష్గా ఉంది. కానీ వికారంగా ఉంది. దానికి కారణం ఆమె చేసుకున్న అతి మేకప్. సరిత, నా ఫైల్ ఓపెన్ చేసి ప్రింట్స్ తీసుకురండి అన్నాడు శ్రీధర్. ఆమె వెళ్ళిపోయింది. చెప్పండి మాధవిగారు. సారీ, బోర్ ఫీలయ్యారనుకుంటాను. మాధవి నవ్వింది. చెప్పండి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అన్నాడు శ్రీధర్. మాధవి కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయింది. టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ గుండ్రంగా తిప్పుతూ మళ్ళీ తనే దాన్ని ఆపేస్తూ అదంతా చూస్తున్న శ్రీధర్ అన్నాడు, మీరేంటో చాలా టెన్షన్గా ఉన్నట్టు అనిపిస్తున్నారు. మాధవి ఒక్కసారి కళ్ళెత్తి అతని వైపు చూసింది. తిరిగి చూపులు వాల్చుకుని అవునన్నట్టుగా తల పంకించింది. మీరేం మాట్లాడాలనుకున్నా మాట్లాడొచ్చు. నో టెన్షన్, ఓకే అన్నాడు శ్రీధర్. అర్చన రిజైన్ చేయడానికి కారణం తెలుసా అడిగింది మాధవి. తెలీదు, కానీ నేనొక విషయం విన్నాను. మిస్టర్ భార్గవ్ మనకి ఎండీగా వచ్చిన మర్నాటి నుంచి ఆమె కనిపించలేదు. ఆయన కూడా చాలాసార్లు ఆమె గురించి ఎంక్వైరీ చేశారు. వాళ్ళిద్దరి మధ్య ఏదన్నా లవ్ అఫైర్ ఏమైనా ఉందేమో మీకు తెలుసా అడిగింది మాధవి. అలాంటిది ఉందనుకోను, కానీ ఎండీ గారు అలా అడగడంలో క్యూరియాసిటీ తప్ప నాకేం ప్రత్యేకత కనిపించలేదు. ఆయన అర్చన గారి పట్ల కొద్దిగా ఆకర్షితులయ్యారేమో అనే అనుమానం వచ్చింది. కానీ బై ద టైమ్ హీ వాజ్ మ్యారీడ్. మై గాడ్! మాధవి గట్టిగా అరిచినట్టుగా అంది. ఏమైంది? కొంచెం కంగారుగా అడిగాడతను. ఏం లేదు, సారీ తడబడుతూ అని. సరేనండి, వస్తాను. చాలాసేపయింది నేనొచ్చి. ఇప్పుడు భార్గవ్ గారు ఎక్కడున్నారో చెప్పగలరా? స్టేట్స్ వెళ్ళిపోయారు. ఆయన మిసెస్ అక్కడ డాక్టర్. ఓహ్, ఓకే, వస్తాను లేచింది మాధవి. మీరీ ఇన్ఫర్మేషన్ అంతా ఎందుకు అడిగారో తెలుసుకోవచ్చా అడిగాడు శ్రీధర్. నవ్విందామె. తప్పకుండా, కానీ ఇప్పుడు కాదు. వస్తాను. థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. శ్రీధర్ కూడా లేచి ఆమెకి బై చెప్పాడు. మాధవి అక్కడి నుంచి వేణు ఇంటికి వెళ్ళింది. ఆమె వెళ్లేసరికి తాయారమ్మ మంచి నిద్రలో ఉంది. ఆమె పక్కనే రిత్విక్ పడుకున్నాడు. ఆవిడ చెయ్యి వాడిని చుట్టేసి భద్రంగా గుండెల్లో పొదువుకుంది. నీలవేణి వరండాలో కూర్చుని ఆరిపోయిన బట్టలన్నీ మడత పెడుతోంది. ఆమె చేతిలో వేణు షర్టు ఉంది. చాలా పొందిగ్గా శ్రద్ధగా మడత పెడుతోంది. మాధవి కాసేపు ఆమెనే చూస్తూ నిశ్శబ్దంగా నిలబడిపోయింది. ఈ అమ్మాయి కొంచెం చదువుకుని ఉంటే ఎంత బావుండేది. తాయారమ్మగారు అంత నిశ్చింతగా నిద్రపోవాలన్నా, రిత్విక్ భవిష్యత్తు బాగుండాలన్నా, వేణు జీవితం గాడిలో పడాలన్నా ఈ ఇంటికి ఇలాంటమ్మాయి అవసరం చాలా ఉంది. కాని నీలవేణి కులమేంటో తెలియదు. కులం కాని పిల్ల అయినా ఆదరించి ఇంట్లో పెట్టుకున్నా ఆమె ఆ ఇంట్లో ఒక పని మనిషి. అంతకన్నా ఉన్నతమైన స్థానం ఇచ్చేంత విశాల హృదయం ఎవ్వరికీ లేదు. తనకే లేదు అనుకుంది మాధవి. సడన్గా మాధవికి గొంతు బొంగురుపోయి దగ్గు రావడంతో నీలవేణి తలెత్తి మాధవిని చూసి, అయ్యో అమ్మాయిగారు, తమరా? ఎంతసేపయిందండి వచ్చి అంటూ చటుక్కున ఒళ్ళో ఉన్న బట్టలు కింద పడేసి లేచి నిలబడింది. మాధవి దగ్గడంతో చకచకా లోపలికెళ్ళి గ్లాసులో మంచినీళ్లు తెచ్చిచ్చింది. నీళ్లు తాగి గ్లాస్ చేతికిస్తోన్న మాధవితో అంది, మిమ్మల్ని ఎవరో తలుచుకుంటున్నారమ్మా. నవ్వింది మాధవి. ఇంకెవరు తలుచుకుంటారు? మా అమ్మే. వారమైంది ఫోన్ చేసి. అట్లాగా, రండి కూర్చోండి అంటూ శబ్దం చేయకుండా ప్లాస్టిక్ కుర్చీ లాగింది. మాధవి కూర్చుని వంగి కింద ఉన్న తాయారమ్మ చీర అందుకోబోయింది మడత పెట్టడానికి. అయ్యయ్యో, మీరుండండమ్మా, నేనున్నాగా
అంటూ మాధవి చేతిలో నుంచి లాగేసి దూరం జరుపుకుంది నీలవేణి బట్టలన్నిటినీ. పర్వాలేదులే నీలవేణి అంది మాధవి. వద్దమ్మా, మీరు చదువుకున్నవారు, పెద్దవాళ్ళు, ఇట్లాంటి పనులు మీకెందుకు, నేనున్నాగా అంది. నువ్వేం చదువుకున్నావు నీలవేణి? నేనా? నాకు చదువెక్కడిదండి నవ్వింది నీలవేణి. ఎందుకు చదువుకోలేదు? మా ఇంట్లో ఆడపిల్లల్ని బళ్ళోకి పంపించరండి. 6వ ఏట నుంచే నేను పనిలోకి వెళ్లేదాన్ని. మా నాయన బాగా తాగేవాడండి. మేం 3 అక్క చెల్లెళ్ళం. మా అక్కలిద్దరికీ 12 ఏళ్లకే పెళ్ళయి అత్తారిళ్ళకెళ్ళిపోయారు. మా అన్న 10వ తరగతి వరకు చదువుకుని పట్నం వెళ్ళి ఉద్యోగం చేసుకుంటున్నాడండి. ఏ పట్నం? అంటే ఏ ఊళ్ళో ఉన్నాడో తెలుసా? లేదండి, తెలీదు. గోదావరి పుష్కరాలొచ్చినప్పుడు అమ్మతో కలిసి గోదావరికెళ్ళాను. అమ్మ మునిగిపోయింది. నేను తేలాను. కాని మునిగింది ఎక్కడో తేలింది అయ్యగారి పాదాల దగ్గర. నీకు మీ వాళ్ళని చూడాలనిపించదా? నా వాళ్ళెవరున్నారండి? మా అయ్య తాగి తాగి పోయే ఉంటాడు ఇయాలకి. మా అక్కలిళ్ళకి నేను వెళ్ళనండి. వాళ్ళ అత్తారోళ్ళు మంచోళ్ళు కాదు. ఇక మా అన్నయ్య ఎక్కడున్నాడో. అయినా నాకిప్పుడు అమ్మగారు అయ్యగారు తప్ప ఇంకెవరి మీద ఆశ లేదండి. బతికినా చచ్చినా వాళ్ళిద్దరి పాదాలే. మాధవి కళ్ళలో నీళ్లు తిరిగాయి ఈ మాటలకు. వీళ్ల మాటలు విన్న తాయారమ్మ లేచి వచ్చింది. ఏమ్మా, ఎంతసేపయింది నువ్వొచ్చి? ఆవులిస్తూ అడిగింది. 10 నిమిషాలయిందండి అంది మాధవి. నిద్ర పట్టేసింది అంటూనే ఆవిడ కూడా ఓ కుర్చీ జరుపుకుని కూర్చుంది. నీలవేణి మడతలు పెట్టిన బట్టలన్నీ బొత్తిగా పట్టుకుని లోపలికెళ్ళిపోయింది. ఏంటమ్మా విశేషాలు? ఎలా ఉన్నారు? వచ్చి చాలా రోజులైంది కదూ? అవునండి, తిరుపతి నుంచొచ్చాక ఇవాళే వచ్చాను. పిల్లాడేడి? క్రచ్లో వదిలానండి. నాకొంచెం పనుండి ఉదయాన్నే బయటికెళ్ళిపోయాను. క్రచ్చంటే? అయోమయంగా చూసిందావిడ. అంటే పిల్లల్ని చూసుకునే టీచర్లంతా కలిసి ఒక స్కూల్ లాంటిది పెడతారు. అక్కడ పిల్లలకి కావలసిన సదుపాయాలన్నీ ఉంటాయి. అటు కథలు చెబుతారు, చిన్న చిన్న పోయమ్స్ నేర్పిస్తారు. స్కూలుకి పంపించే ముందు అలవాటు చేయడానికి కొంతకాలం క్రచ్లో పెట్టాలి. అప్పుడు స్కూలుకు వెళ్ళడానికి మారం చెయ్యరు చెప్పింది మాధవి. అలాగా? వాళ్ళంతా మనవాళ్లేనా? అడిగిందావిడ. మాధవి నవ్వింది. అన్ని రకాల వాళ్ళు ఉంటారండి. మరెందుకమ్మా ఒక్క పూటకక్కడ దింపడం? కాదండి, ఒక్క పూట కోసం కాదు. మరో 6 నెలల్లో వాడిని స్కూల్లో చేర్పిస్తాను. 3వ ఏడొస్తుంది. అందాక అలవాటు చేయడానికి చేర్పించాను. వాడు అలవాటు పడితే నేను కూడా ఏదన్నా ఉద్యోగం చూసుకుందామనుకుంటున్నాను. ఎందుకమ్మా హాయిగా ఉండక? నీకేం తక్కువ? నువ్వు సంపాదించకపోతే గడవదా? అది కాదండి, ఇంట్లో ఊరికే కూర్చుంటే బ్రెయిన్ దెయ్యాల కొంపలా తయారవుతుంది. అందుకే చిన్న ఉద్యోగం చూసుకుందామనుకుంటున్నాను. నా మాట విని ఆ ఆలోచన మానుకో. సుఖానున్న ప్రాణం దుఃఖాన పెట్టుకున్నట్టు అవుతుంది. నీకంతగా కాలక్షేపం కాకపోతే మా వేణుకు ఏవన్నా సంబంధాలు చూడు. మాధవికి నవ్వొచ్చింది. నవ్వు ఆపుకుంటూ అంది. వేణుకి సంబంధాలు చూడాలన్నా నాకు నలుగురు తెలియాలి కదా. వాళ్ళకి చెబితే ఎవరైనా వాళ్ల దృష్టిలో ఉంటే చెబుతారు. ఈసారి వేణుకి మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉన్న అమ్మాయిని చూసి చేద్దాం. నేనీ కార్యాన్ని బాధ్యతగా స్వీకరిస్తున్నాను. తప్పకుండా వేణుకి మంచి అమ్మాయిని, చదువు, సంస్కారం, గుణం అన్నీ ఉన్న అమ్మాయిని చూస్తాను. సరేనా? మాధవి చెప్పిన తీరుకి ఆవిడకామె పట్ల వాత్సల్యం పెల్లుబుకింది. నా తల్లే, బంగారు తల్లి, ఆ పని చెయ్యి, నీ కడుపున పుడతా అంది. ఇంతలో నీలవేణి కాఫీ కప్పులతో వచ్చింది. కాఫీ కప్పు అందుకుంటూ తాయారమ్మంది. దీనికి కూడా ఏదన్నా సంబంధం ఉంటే చూడమ్మా. ఆడపిల్లని ఎన్నాళ్ళు మన ఇంట్లో అట్టే పెట్టుకుంటాం? దీని పెళ్లి చేసి పంపించేస్తే మనకొక బాధ్యత తీరుతుంది. ఆ తర్వాత వేణు పెళ్లి చేసి మేమిద్దరం మా ఊరు వెళ్ళిపోతాం అందావిడ. నేను అదే అనుకుంటున్నాను పిన్నిగారు. తప్పకుండా నీలవేణికి తగిన అబ్బాయిని చూస్తాను. నీలవేణి చటుక్కున అంది. నేనిక్కడి నుంచి అంటే అమ్మగారు, మీ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళనండి. నాకు పెళ్ళి వద్దు, పెటాకులు వద్దు. మీ సేవలు చేసుకుంటూ బతకనివ్వండి. అదేంటే, నీకు పెళ్లి చెయ్యకుండా మా సేవల కోసం మా ఇంట్లో అట్టే పెట్టుకోమంటావా? మంచిదాన్వే, మా వల్ల కాదు అనగానే నీలవేణి చివ్వున లోపలికెళ్ళిపోయింది. ఒక్క క్షణం మాధవితో పాటు తాయారమ్మ కూడా నివ్వెరపోయింది. తరువాత తేరుకుంటూ, దాని మొహం, ఇదే ప్రపంచం అనుకుంటోంది, వెర్రిబాగుల్ది. దాని మాటలు పట్టించుకోకుండా గంతకు తగ్గ సంబంధమేదో చూడమ్మా. ఇంతలో రిత్విక్ ఏడుపు వినిపించింది.
నీలవేణి పరిగెత్తుకుంటూ రిత్విక్ దగ్గరకు వెళ్ళి వాడిని భుజం మీద వేసుకుని రావడంతో వాడి ఏడుపు ఆగిపోయింది. నీలవేణి వాడిని ముద్దు చేస్తూ, పాలు తాగుదామా తండ్రి? దా పాలు తాగుదాం అంటూ వంటగది వైపు వెళ్లడం చూసిన మాధవికి మరోసారి అనిపించింది, ఈ అమ్మాయి కొంచెం చదువుకున్నా బావుండేది అని. కాసేపు ఆవిడతో పిచ్చాపట్టి మాట్లాడి 3 అవడంతో క్రచ్చుకు బయలుదేరింది. వస్తూ ఉండమ్మా, మమ్మల్ని మర్చిపోకు అంది తాయారమ్మ. అయ్యో, ఎలా మర్చిపోతాను పిన్నిగారు, తప్పకుండా వస్తాను అందావిడ మాటలకు నొచ్చుకుంటూ. ఆవిడ మాధవి భుజం మీద చెయ్యేసి ఆప్యాయంగా నొక్కింది. మాధవి బయటకొచ్చి అటు వెళ్తున్న ఆటో పిలిచి ఎక్కింది. క్రచ్లో అడుగు పెట్టేటప్పటికీ కౌశిక్ పూర్తిగా బొమ్మల్లో మునిగిపోయి ఆడుకుంటున్నాడు. ఏమన్నా పేచి పెట్టాడా అడిగింది సుధారాణిని. లేదండి, అసలు పేచి పెట్టలేదు. మీరిచ్చిన ఫుడ్ పెట్టాను, పాలు తాగించాను. 2 గంటల సేపు పిల్లలతో పాటు పడుకున్నాడు. అదుగో ఇంతకు ముందే లేచి మళ్ళీ ఆటల్లో పడ్డాడు అంటూ ఆడుకుంటున్న బాబును చూపించింది. మాధవి దగ్గరకు వెళ్లగానే పరిగెత్తుకుని వచ్చి ఒళ్ళో వాలిపోయాడు. అంతసేపు వాడిని వదిలి ఉన్నందుకు చాలా గిల్టీగా అనిపించింది మాధవికి. వాడిని గుండెలకు హత్తుకుని ముద్దు పెట్టుకుంది. వచ్చిరాని మాటలతో వాడేవో కబుర్లు చెబుతుంటే ఆటో మాట్లాడుకుని ఇంటికొచ్చింది. కౌశిక్కి నీళ్లు పోసి జారుడుగా ఉప్మా చేసి పెట్టి పాలు పట్టింది. టీవీ ఆన్ చేసి కార్టూన్ నెట్వర్క్ పెట్టేసి బుల్లి కుర్చీలో వాడిని కూర్చోబెట్టి తను సాయంత్రం వంటకి ఏర్పాట్లు చేసుకోసాగింది. ఆమెకి పదే పదే నీలవేణి ఆమె పనితీరు మెదలసాగింది. భలే పిల్ల, అలాంటి పిల్ల ఒక్కతుంటే చాలు, ఇల్లంతా అప్పగించేయొచ్చు అనుకుంది. మాధవి అలా అనుకుంటూ ఉండగానే ఫోన్ మోగింది. హలో, పిన్ని నువ్వా? ఏంటి సంగతులు అడిగింది మాధవి. ఏముంటాయమ్మా, అవును నువ్వు ఉద్యోగం చేస్తున్నావా? లేదు పిన్ని, డెలివరీకి మానేసిన దాన్ని మళ్ళీ చేరలేదు. ఇదిగో కౌశిక్ని ఇవాళ క్రచ్లో వేశాను. బాగానే అడ్జస్ట్ అయ్యాడు. ఇక వెతుక్కుంటాను. బాబాయ్ ఎలా ఉన్నారు? ప్రీతి నిశాంత్ బాగున్నారా? అన్నట్టు వాడికి, నిశాంత్కి ఇంజనీరింగ్లో సీట్ వచ్చిందా? శైలజ నవ్వింది. ఏంటే బాబు ఆ ప్రశ్నల పరంపర? చెప్తాను, ఒక్కొక్కటే చెప్తాను. వాడికి సీట్ వచ్చింది, కానీ ఇక్కడ కాదు, చెన్నైలో చేరాడు. ప్రీతికి జాబ్ వచ్చింది, ఇక్కడే విజయవాడలో చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ. దానికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. మనకన్నీ నచ్చడం లేదు. అది అసలే పెంకిది. ఉద్యోగంలో ఎవరినో చూసి ముడేయించుకున్నా వేయించుకుంటుంది. ఆ ప్రమాదం జరగకుండా దానికి ఏదన్నా సంబంధం చూడవే మాధవి ఆసక్తిగా అడిగింది. నీ రిక్వైర్మెంట్ ఏంటి పిన్ని? ఏ ఉంటుందే, పిల్లాడు బుద్ధిమంతుడు కావాలి, మంచి ఉద్యోగం ఉండాలి, భార్యని ప్రేమగా చూసుకోవాలి. మన పిల్ల చక్కటిది కాబట్టి కుర్రాడు కూడా కొంచెమన్నా అందంగా ఉండాలి కదా సాలోచనగా అంది మాధవి. సరే పిన్ని, తప్పకుండా చెప్తాను అని ఏదో అనబోయిందల్లా 2 సార్లు పిన్ని పిన్ని అని ఆపేసింది. ఏంటమ్మా చెప్పు ఆప్యాయంగా అడిగింది శైలజ. ఏం లేదులే, తర్వాత చెప్తాను అంది మాధవి. ఏంటి, ఏదన్నా శుభవార్తనా? రెండో వాళ్ళు వస్తున్నారా? ఆవిడ మాట అర్థమైన మాధవి సిగ్గుగా అంది. చిచి, అది కాదులే, తర్వాత చెప్తాను. ఇంకా ఏంటి విశేషాలు అడిగింది మాధవి సంభాషణ మళ్ళిస్తూ. ఏముంటాయి మాకు, నిద్ర లేవడం, వండుకోవడం, తినడం, పడుకోవడం, టీవీ చూడ్డం. మీ ఆయన్ని అడిగానని చెప్పు. ప్రీతి సంగతి మర్చిపోకు మళ్ళీ చెప్పింది ఆవిడ. మర్చిపోన్లే. సరే మరి, ఉంటాను. అలాగే, బాయ్. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మాధవి ఆలోచనలో పడిపోయింది. ప్రీతి కొంచెం పెంకిదే, కానీ మంచిది, మనసు మంచిది, పైగా పనిమంతురాలు. నెట్లో రకరకాల వంటలు చదివి ఇంట్లో ప్రయోగాలు చేస్తుంటుందని పిన్ని చాలాసార్లు చెప్పింది. పైగా చక్కటి పిల్ల. వేణుకి మాట్లాడితే. కాలింగ్ బెల్ మోగిందింతలో. మాధవి కూర్చున్న చోటు నుంచి కదిలి డోర్ తీసింది. ఇంతవరకు శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి అర్చన నవల ఆడియో 10వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.